ఉపదేశ పంచకంలో 2వ పద్యము. సంగసత్సు విధీయతాం భగవతో భక్తి దృఢా అధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాషు సంచజ్యతాం సద్విద్వానుపసేవ్యతామనుదినం తత్పాదుకే సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం. దీనిలో సంగస్సు విధీయతాం చెప్పాము, భగవతో భక్తి దృఢ అధీయతాం చెప్తున్నాము. శంకరులు వేకచూడమణిలో వ్యామోహం నుండి బయటపడి తన స్వరూపము పరబ్రహ్మయే అనే అనుసంధానము చేయుటే యథార్థమైన భక్తి అని చెప్పారు. జీవునకు ఈశ్వరునికి భేదం లేని సాధన యొక్క అంతిమ స్థాయిలో భక్తికి జ్ఞానానికి కూడా భేదం లేకుండా ఇంకే భేదము లేదు, అభేద స్థితి, ఏకైక స్థితి. అటువంటి స్థితిని మనం భక్తి అన్నారు. అటువంటి భక్తి మార్గంలో ప్రయాణం చేస్తే ఈ క్రమంలో కొనసాగినప్పుడు ఆ భక్తి దృఢం అనబడుతుంది. భక్తి అన్నప్పుడల్లా కూడా రకరకాల ఇబ్బందులు ఏంటి అని అంటే, నామ రూపాలకి బందీ అయిపోవడం. మా విష్ణు గొప్పవాడు, మా శివుడు గొప్పవాడు, మేము ఈ భక్తులం, మేము భక్తులం అని చెప్పుకుని బోర్డు పెట్టుకోవడము, మెళ్ళ మోర్చువెళ్ళగా మేము పలానా భక్తులు, పలానా, అది ఎంత దూరం వచ్చిందంటే పలానా శిష్యులు అని చెప్పుకోవడం దూరం వరకు కూడా వచ్చేసింది. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను పలానా భగవంతుడు అంటే నాకు ఇష్టము అని అంటే ఆ భగవంతుడు లక్షణాలతో మనం ఉండాలి. ఓ బాబా భక్తులు ఇలా ఉంటారా అనేటంత, మిగతా వాళ్ళందరూ కూడా మేము కూడా అలా తయారవ్వాలి అనేటట్టుగా ఉండాలి. నేను వెంకటేశ్వర స్వామి భక్తులు అని అంటే తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి మీద మిగతా వాళ్ళందరికీ రెస్పెక్ట్ పెరగాలి. మనల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి మీద అసహ్యశీలా ఉండకూడదు. నేను శివుడు భక్తుడినండి అని అంటాడు, అప్పుడు శివుడి మీద మనల్ని చూసి రెస్పెక్ట్ పెరగాలి. అంటే మనం ఫలానా భక్తులము అని మీరు అనుకున్నప్పుడు దానికి అంటే దానికి ఎక్కడ నష్టం కలిగించకూడదు, ఆ నామరూపాలకు నష్టం కలిగించకూడదు. సో మీరు ఫలానా వారి శిష్యులు అన్నప్పుడు మిమ్మల్ని చూసి ఆ గురువుని చూడాలనే ఆతృత పక్కవాడికి కలగాలి. అస్సలు బాధేస్తుందండి, ఆ గురువుని కిందకి లాగేస్తారు, అంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారు. సో మరి ఎలా భక్తులయ్యారు? అప్పుడు భక్తికి మీనింగ్ తెలియకపోతే ఎలాగండి? కాబట్టి భక్తికి మీనింగ్ ఏంటండి? ప్రేమ. సో మనం భగవంతుడి మీద ప్రేమ ఉంటే భగవంతుణ్ణి ఆరాధించటం ఒక్కటే కాదు, సో ప్రేమించటం నేర్చుకోవాలి. అంటే మాకు అలా ఎలాగండి అంటే, నేను ఒకటే చెప్తాను, మీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తున్నారో అలా. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పేశాడు, తల్లి ప్రేమ. సో అలాంటి ప్రేమని భగవంతుడికి ఇవ్వగలుగుతారా? నేను పలానా వాళ్ళ శిష్యుణ్ణి అన్నప్పుడు అలాంటి ప్రేమను నువ్వు గురువుకి ఇవ్వగలుగుతావా? గురువు మాటే లెక్కలేదు, ఇంకేం ప్రేమిస్తారండి? అంత క్యాలిక్యులేషన్ బుద్ధి ఉంటుంది. ఏం కలిసి వస్తుంది మనకి, ఎంత కలిసి వస్తుంది, దీని మీదే ఉంటుంది ధ్యాస. కాబట్టి ఈ కలిసి వచ్చే భక్తి, దీని భక్తి అంటారు. కలిసి వచ్చే భక్తిని భక్తి అంటారు. అంటే మన జీవితంలో జీవేచ్ఛ, ఈశ్వరేచ్ఛ అనే 2 సంకల్ప శక్తులు ఉన్నాయి. నేను ఒక సంకల్పం చేసి మీ ముందుకి చిన్న అంటే మొత్తము చిన్నది రెడీగా ఉందనుకోండి, ఇది నా ఇచ్ఛ, ఇది జీవేచ్ఛ. అదే విధంగా మీరు సంకల్పించి మరలా దాన్ని ఇంకోటి కోరుకుంటున్నారు అన్నప్పుడు అది మీ ఇచ్ఛ. కాబట్టి నేను ఈ సంకల్పంతో నేను ఇది చేస్తున్నాను అన్నది మీ ఇష్టం.
అంటే మీ జీవుడిగా మీరు ఏదో సంకల్పం చేసి దాన్ని ఈ భూమి మీద ఆ వర్క్ నేను చేసుకుంటున్నాను. ఇది మన సంకల్పం. భగవంతుడు ఇచ్చేలా ఉంది, మిమ్మల్ని ఆయన దగ్గరికి చేర్చుకోవాలని ఉందనుకోండి, మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాడు. ఒక గురువుని ఇస్తాడు, లేకపోతే మీకు అవకాశం ఇస్తాడు. కానీ మీరేం చేస్తారు? నా ఇచ్చ ఇక్కడ ఈ భూమి మీద ఆగిపోయింది, నేను ఎక్కడ భగవంతుని చూస్తానండి? ఈ ఇచ్చని కలిపి భగవంతుడితోటి కోరుకుంటాను ఏమనంటే, తండ్రి నా ఇచ్చ నెరవేర్చు. ఏ ఇచ్చ? నేను ఇల్లు ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఈ భూమి మీద మరి నేను నిలబడాలి కదండి. దానికోసం నేను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను. భగవంతుడు మిమ్మల్ని అక్కడ ఉంచాలనుకోలేదు, ఎక్కడికో తీసుకెళ్లి ఎక్కడో పెట్టాలనుకున్నాడు అనుకోండి. మీరు కష్టపడి బోల్డ్ శ్రమపడి అన్ని వదిలేసుకుని కట్టుకుంటారు. అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవడము, లేకపోతే మీకు అనారోగ్యం రావడము, ఇంకో చోట పిల్లలు ఏదో సెటిల్ అయ్యి అక్కడ పోవడము, లేదా ఇంకేదో ఏర్పాటు అవ్వడమో ఏదో జరుగుతుంది. వీడు ఎంత బాధపడిపోతాడంటే, నేను ఆ ఇల్లు వదిలి వెళ్ళలేను అని బెంగపెట్టుకుంటా ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఇలా జరిగింది ఏంటంటాడు, అలా జరిగింది ఏంటంటాడు. అరే, ఈశ్వరుని ఇచ్చ ఒకటి ఉంది. సో దానికి నేను బందీ అయి ఉంటే నాకు సుఖం. ఆయన అలా నడిపితే అలా నడుస్తాను, ఇంకా నా ఆలోచన వెనక్కి రాదు. సో అలా మనమేనా గుర్తించగలుగుతాం అంటే అస్సలు గుర్తించలేము. సో ఏది జరిగినా ఇది నా ప్రమేయం లేకుండా ఏదైనా జరిగిందనుకోండి, అది భగవంతుడి ఇచ్చ. నా ప్రమేయంతో జరిగిందనుకోండి, నా స్వయంగా నేను చేసుకుంటున్నాను, ఓకే, నేను యాక్సెప్ట్ చేయాలి. నేను చేసుకుంటున్నది కూడా నేను వదలగలిగేంత స్థితిలో ఉంటే దాన్ని బంధం లేకుండా భగవంతుడితో కనెక్షన్ నాకు ఉన్నట్టు లెక్క. ఇది కొంచెం జనాలకి కష్టం అండి. ఏదైతే చేశానో అక్కడ నేను బందీ అయిపోయి ఉంటాను. ఈ బంధం వదలకుండా జీవుడు మోక్షానికి వెళ్ళలేడు. కాబట్టి మా గురుగారు చెప్పేవారు, సొసైటీలో అన్ని హుక్కులే ఉంటాయి. నువ్వు నెత్తి మీద రింగులు మీన్స్ నెత్తి మీద ఆలోచనలు పెట్టుకుంటే ఆ ప్రపంచంలో హుక్కులన్నింటికి తగులుకుంటుంటాం. దీనికి ఉదాహరణగానే మనకి గుండు పెట్టారు. వెంకన్నబాబు దగ్గరికి వెళ్ళి గుండు కొట్టించుకోవడం ఎందుకండి? నా ఆలోచనలన్నీ వదిలేసి భగవంతుడే దైవం కింద నేను తెలుసుకుని వచ్చానని తెలియజేయడానికి గుండు కొట్టించుకోమన్నారు. మనం ఏం చేస్తామండి? నేను ఇల్లు కట్టుకుంటే గుండు కడతాను, పిల్లోడు పరీక్ష వస్తే గుండు కొడతాను, లేకపోతే అమ్మాయి పురుడు సరిగ్గా వస్తే గుండు కొడతాను. ఏదో మొక్కుకుని ఆ జుట్టు కాస్త అక్కడ ఇచ్చేసి, ఆయనకి ఎందుకండి జుట్టు? ఏమో నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడికి ఏమి ఇస్తున్నామో కూడా మనకే తెలియట్లేదు, ఏమి ఇవ్వాలో కూడా మనకే తెలియట్లేదు. ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితిలో ఉండి మనం భక్తులు అని ఒక స్టాంప్ వేసి కూర్చుంటాం. కాదురా నాన్న, నా తలలు వదిలినా తలపులు వదిలినా, తలలు బోడి అయినా తలపులు బోడి అగునా అని చెప్పారు విశ్వదాభిరామ వినర్వేమని వేమన గారు పాపం చక్కగా చెప్పారు. ఇదంతా జుట్టు ఊడిపోయి గుండె ఉంటుంది, కానీ లోపల అది అర్థం మనకు తెలియచేస్తుంది. కానీ లోపల తలపులు వదిలినాయా, ఇంకొంచెం ఉన్నాయా అంటే శరీరం తెలియచేస్తుంది. తప్పనిసరిగా ఈ తలంపులని వదులు అని తల ఊడి తెలియజేస్తుంది. ఓకే, కాబట్టి మనకి దానికి ఏం చేశారు? అందుకే నాయన ఈ తలంపులన్నీ ఆ భగవంతుడికి సమర్పించుకో అని చెప్పి, తర్వాత అహంకారం, మన శరీరంలో అందమైన వస్తువు జుట్టు కాబట్టి అహంకారం వదిల్చి భగవంతుడి కోసం నేను ఇలా చేస్తున్నాను అని చెప్పి మీకు మొక్కుబడను ఏదైనా పెట్టి, మామూలుగా అయితే ఆడు ఇవ్వడు కాబట్టి ఏదో మొక్కుబడని పెట్టి ఆ జుట్టు ఇచ్చారని అని చెప్పాను. జుట్టు కాదు, లోపల ఉండే తలంపులు వదిలితే హుక్కులు తగ్గుతాయి. ప్రపంచంలో బోల్డ్ రకాలైనవి పొలోమని హుక్కులు ఉన్నవి. మనం రింగులు పెట్టుకుని కూర్చోకూడదు. అంటే మీ ఆలోచనలతోటి మీరు ప్రపంచంలోకి వెళితే లోపల లోభము, మోహము, రాగము అన్ని పెట్టుకుని ప్రపంచంలోకి వెళ్తే అన్నింటినీ తెచ్చుకుని కూర్చుంటారు. కాబట్టి ఈశ్వర ఇచ్చ
ఈ జీవుడు ఇంకా ఈ మన సాధన అంతా ఎలా ఉండాలంటే జీవుని తీసేస్తూ ఉండాలి. తీసేసి ఈ శరీరం నీ ఇష్టం, ఈ మనస్సు నీ ఇష్టం, టోటల్ గా నేనే నీకు సమర్పణ, సర్వ సమర్పణ అంటారు దాన్ని. సో సర్వ సమర్పణకి నేను ప్రిపేర్ అయితే ఈశ్వరేచ్ఛ ఆయన ఎలా ఏడిస్తే అలా పరిగెడతాం. ఓకే, భగవంతుడు ఇచ్చ అంటే నేను వచ్చేటప్పుడు చిన్న తెచ్చుకున్నాను. ఏంటది? జీవభావం అనేది తెచ్చుకున్నాను. భగవంతుడు నాకు ఈ ప్రపంచంలో ఈ జీవభావానికి సరిపడ అన్ని ఏర్పాట్లు చేశాడు. మరి నాయన నువ్వు జీవుడి కింద వచ్చేసావు కాబట్టి నా దగ్గర నుంచి జీవుడికి కావాల్సిన తిండి, జీవుడికి కావాల్సిన భూమి, జీవుడికి కావాల్సిన ప్రాణశక్తి, జీవుడికి కావాల్సిన నీరు అన్నీ ఆయన ఏర్పాటు చేశాడు. తల్లి నువ్వు ఊరు వెళ్తుంటే నీకు బ్యాగులో అన్ని సర్దుతుంది. అందులో నీకు భోజనం, మీరు నాయన ఆకలిస్తే ఈ స్నాక్స్ తిను, ఇగో మా దాహం ఇస్తే మంచినీళ్ళు తాగు, ఇగో ఇక్కడ 2 జతలు బట్టలు పెట్టాను చక్కగా కట్టుకో, అలాగే నీకు ఇంకా ఇబ్బంది ఏదన్నా వస్తే ఇదిగో ఇది పెట్టాను, నీకు ఒంట్లో బాగోతే ఈ బెళ్ళేసుకో, ఇన్ని సర్దుతుంది. మనం విసుక్కుంటాం, ఏ ఊరుకో అక్కడ అన్ని దొరికితే నువ్వు ఎందుకు సర్దుతున్నావు? అన్ని దొరుకుతాయని ఆవిడికి తెలుసు. అన్ని అయిపోయాక ఆఖరిని జేబులో డబ్బులు పెట్టి నీకు ఎమర్జెన్సీ అయితే ఈ డబ్బులు ఖర్చు పెట్టుకో, ఇన్ని చేస్తా. మనం ఏంటి, ఆ డబ్బులు ఇస్తావా, డబ్బులు కావాలంటే ఎక్స్ట్రా ఇచ్చి ఇవన్నీ సర్దకం, వెళ్ళి కొట్టు మీద పడి తినేస్తాను అంటే అక్కడ ఆవిడ ప్రేమ. అలాగే ఆడపిల్లలు పుట్టింటికి వెళ్తూ ఉంటారు, ఆవిడ ఎంత శ్రమ పడి అన్ని ఇంత 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 సర్దుతుంది. ఆ కూతురు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉంటారు, అయినా సర్దుతుంది. ఎందుకు అని అంటే ఆ ప్రేమ. మనం విసుక్కుంటాం, ఈ బరువులన్నీ మోయిలో నీ చాదస్తావు నువ్వు, ఈ పచ్చళ్ళు పెడతావు, ఈ పొడవలు పెడతావు, ప్రియా పచ్చళ్ళు కొనుక్కుంటాం, చక్కగా ఇది కొనుక్కుంటాం, అది కొనుక్కుంటాం. ఇప్పుడు ఆవిడ ఫోటోలోకి వెళ్ళిపోయింది, నేను ఏడుస్తూ కూర్చుంటాను, మా అమ్మ లేదు నాకు పచ్చళ్ళు లేదని. మరి ప్రియా పచ్చళ్ళు కొనుక్కోవచ్చు కదా, ఏడుపెందుకు అని అంటే ఆ ఉన్నంతసేపు ఆ వాల్యూ తెలీదు, ఉన్నంతసేపు అలాగే ఉంటుంది. భగవంతుడు మనకి ఇచ్చిన వాల్యూ మనకు తెలియట్లేదు. నువ్వు ఇచ్చే ప్రకారం వచ్చావు, కర్మను పోగు చేసుకుని వచ్చావు, ఏవో కోరికలతో ఇక్కడికి వచ్చావు. వస్తే నీకు ఆయన బోళ్ళు ఏర్పాటు చేశాడు. ఆయన ఇచ్చే ఏంటంటే ఈ తల్లిలాగా ప్రతిదీ ఇక్కడ ఏర్పాటు చేశాడు. అది మనం అలా గుర్తిస్తామా? గుర్తించాం. భగవంతుడు మనకేమిచ్చాడు? భూమిని, సూర్యుని చుట్టూ నిర్దిష్టమైన కక్షలో పరిభ్రమిస్తూ మనకి కావలసినవన్నీ ఏర్పాటు చేశాడు. ఇన్ని ఏర్పాట్లు ఆయన చేస్తూ ఉంటే సో నేనేదో చేశాను అనుకోవడం ఎంత తప్పండి. మరి నేను భక్తి చేశాను, ఎలా చేసావు భక్తి? ఆయన ఇచ్చిన ఆయనకే పెట్టి నేను భక్తి చేశానని చెప్తావు. ఆయన ఇచ్చిన కొబ్బరికి ఆయనకు కొడతావు, ఆయన ఇచ్చిన పళ్ళు ఆయనకి ఇస్తావు, ఆయన ఇచ్చిన పువ్వులు ఆయనకు పెడతావు. ఆయన ప్రసాదాలు ఆయన ఇవ్వలేడు కదండి, నేనే కదా వండాను అంటే ఆయన ప్రజ్ఞ ఇచ్చాడు, వండడానికి కాలు చేయించాడు, ప్రాణశక్తి ఇచ్చాడు. ఏది చూసినా అన్ని ఆయన ఇచ్చినవే నువ్వు కదులుతున్నావు. మరి అప్పుడు ఎంత ప్రేమ ఉండాలండి నాకు భగవంతుడి మీద. పుట్టిన నా పొట్టలో పుట్టారని నా పిల్లల మీద నాకు ఇంత ప్రేమ ఉంది, మరి నిన్ను పుట్టించిన భగవంతుడి మీద నీ ప్రేమ ఎంత అంటే అలాంటి మాటలు మాట్లాడకూడదండి. తిరిగి ఆయన ఏమిస్తున్నాడో లెక్కెట్టి చెప్తే ఎంత ఇష్టంగా ఉంటుంది. సో కలిసి వచ్చే మాటలు చెప్పాలి జనాలకి. ఎంత కలిసి రావాలంటే ఎన్నున్నా ఇంకా ఏదో కలిసి రావాలి, ఏదో ఒక దాని మీద ఆగిపోతుంది మనస్సు. కాబట్టి చూడండి, సంకల్ప శక్తిని ఇచ్చాడు. తైత్తరీయోపనిషత్తు చెప్తోంది, ఏమని వర్ణిస్తోందంటే భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. ఈశ్వరుని సంకల్పంతో సూర్యుడు నిలబడి ఉన్నాడు. అలాగే ఈశ్వరుని సంకల్ప శక్తితో లోబడి గాలి వీస్తోంది. కాబట్టి ప్రకృతి శక్తులన్నీ దర్శనం ఇస్తే అన్ని కూడా చేసే వర్క్ అంతా కూడా ఈశ్వరుని యొక్క ఆర్డర్ లో, ఈశ్వరుని యొక్క విభూతిలో ఉంది. ఇంకా భగవంతుడు ఎక్కడ నువ్వు పాటలు పాడక్కర్లేదు, ఇక్కడే ఉన్నాడు. అనుక్షణం ప్రతి క్షణం ఆస్వాదించలేని స్థితిలో నువ్వున్నావు. ముందు ఆ జీవభావం తొలగిస్తే ప్రతి క్షణం ఈశ్వరేచ్ఛ ఏంటో మనకు తెలియబడుతూ ఉంటుంది, భగవంతుని యొక్క శక్తి ఏంటో మనకు తెలియబడుతుంది.
సో ఎంతటి శక్తి, ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందంటే విమానం ఎక్కి పైకి ఎక్కండి, అసలు ఈ భూమి ఎంత ఉందండి, ఎంత ఉంది. సో అందులో నువ్వెంత, అందులో ఎక్కడో అసలు ఉన్నావా అంటే ఉన్నావు. సో అలా ఉంటుంది పరిస్థితి. ఇంత భూమండలంలో ఒక చీమ కదులుతోంది అనుకోండి, మనం ఎంత అల్ప ప్రాణి అనిపిస్తూ ఉంటుంది. భగవంతుని సృష్టిలో మనం ఎంత అల్ప ప్రాణులు, ఇంతటి అల్పమైన ప్రాణులు ఎంత విర్రవీగాలో అంత విర్రవీగుతాడు. నేను భగవంతుడి కోసం ఆరాధిస్తున్న, భగవంతుడి కోసం పూజ చేశాను అంటాడు. నీ దిక్కుమాలిన పూజ ఆయనకి అక్కర్లేదంటాను. పూజనం కావాలి, పూజ కాదు. పూజనం అంటే ఎదుగుతూ ఎదుగుతూ పోవాలి. సో నువ్వే ఆ ఈశ్వరుని యొక్క దివ్య స్వరూపంగా మారిపోవాలి. కాబట్టి అదే ఉపనిషత్తు చెప్తోంది, భిషాస్మాద్వాతః పవతే భీషోధేతి దేతి సూర్య. కాబట్టి ఏ స్వాద్వాతః అంటే భవతే భీషోధేతి, ప్రతి మూమెంట్, ప్రతి కదలిక ఆ యొక్క మహాశక్తితో ఆర్డర్తో కదులుతోంది. నువ్వు కదపట్లేదు. భూమి సూర్యుని చుట్టూ ఒక కక్షలో తిరుగుతుంది. ఆ ఎడాబెడ తిరిగితే నువ్వు కింద మీద దొల్లేస్తావు. ఒక కక్షలో తిరుగుతుందని మనకు తెలియట్లేదు. ఏదో బల్లపరుపుగా ఉంది, దాని మీద నుంచున్నావు అనుకుంటున్నావు. నువ్వు కాలం తిరిగి వస్తుందంటే నువ్వు తిరుగుతున్నావు. మరి నేను తిరుగుతున్నట్టు ఉందండి అసలు ఎక్కడైనా? నేను కూర్చున్నాను, నేను నుంచున్నాను, నేను పడుకున్నాను అంటావే కానీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు తిరుగుతున్నట్టే తెలియదు. అంతటి మహిమ ఉంది. అంత ఆశ్చర్యం అంత చెప్పినా తక్కువ. లోకంలో ఎన్ని చెప్పమనండి, ప్రపంచంలో రాజకీయాలన్నీ మాట్లాడతారు, దేశాలు అభివృద్ధులన్నీ మాట్లాడతారు, ఏం చేయమని అన్ని ఊరి మీద సొంత మాట్లాడుకుంటారు. నిన్ను పుట్టించిన భగవంతుడి గురించి కానీ, అనుక్షణం నిన్ను కాపాడుతున్న భగవంతుడి గురించి కానీ ఒక్క మొక్క నేర్చుకుంటారు. కృతజ్ఞతతో కూడుకున్న హృదయాలని చెప్తాను నేను. మనస్సులు, హృదయాలు కూడా హృదయం శుద్ధిగానే ఉంటుంది. కృతజ్ఞత కాదు, కృతజ్ఞత. మహాత్ములందరూ భగవంతుడి కోసం రోధించారు. ఏమంటే భక్తి చేసి హాయిగా భగవంతుడి దగ్గర పోయారు, కీర్తన పాడేసి మోక్షాన్ని పొందేశారు అన్నమాచార్యులు, త్యాగరాజులు అందరూ అని చెప్తారు. అరే కీర్తన చేసి మోక్షాన్ని పొందేలేదు, భగవంతుడి కోసం రోధించారు. హృదయం స్పందించేలాగా లోపల స్పందనని బయటకు తీసుకొచ్చారు. ఆ స్పందనే మన కీర్తనలు అయింది. ఆ కీర్తనలు మనకు అర్థమై చావట్లేదు. కాబట్టి ఆ స్పందన, అది అంటే ఎంతటి స్పందన, ఆత్మస్థితిలో స్పందన. అందుకే వాళ్ళు చనిపోయి 100 సంవత్సరాలైనా చరిత్రలో అలా నిలిచిపోయారు. ఇప్పటికీ భగవంతుడి యొక్క కీర్తనలు అంటే వాళ్ళే. ఇంకా బోళ మంది ఉంటారు, అందరి కీర్తనలు అదే. అన్నమయ్య సినిమా వచ్చాక అన్నమయ్య తెలిసాడు కానీ లేకపోతే గుట్టనే అన్నమయ్య తెలిసాడండి? ఎవరో సంగీతం నేర్చుకునే వాళ్ళకి అన్నమయ్య తెలుసు. అన్నమయ్య సినిమా తీసి సామాన్య ప్రజలందరికీ కూడా అన్నమయ్య అంటే ఏంటో తెలియదు. సినిమాలో ఎంత డ్రామా ఉన్నా అట్లీస్ట్ అన్నమయ్య గురించి కనీసం మనకి సినిమా చూసి తెలుసు, సంతోషం. సో ఇలా ఉంటుంది మనదంతా కూడా. కాబట్టి నువ్వు కీర్తన చేసినా హృదయ విధారకంగా చేయగలుగుతావా, హృదయ విశాలత్వంతో చేయగలుగుతావా? వాళ్ళు ఎంత పాడి 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 అలసిపోయి, ఇంకా నేను అలసిపోయినరా నాయన, ఇంక నేను పాడలేనా ఇంత పరిస్థితి. అందులో చూసుంటారు సొలసితి అని మంచి పాటలు పాడతారు. సో ఎంతటి అలసిపోయాను అని అంటే ఇంక నేను కీర్తన కూడా పాడలేనంతగా అలసిపోయానని చెప్తాడు. అంటే నీ కోసం అంత పరితపించి నిరంతరం ఈ నోట్లోంచి భగవంతుడు తప్పించి రెండవది రాని స్థితిలో మనం ఉండగలుగుతామా? ఒక్క క్షణం కూడా ఏది ఆశించకుండా భగవంతుడి కోసం నువ్వేం పాటు పడుతున్నావో, నువ్వేం చేస్తున్నావు, భగవంతుడి కోసం నువ్వు అంత దేకేస్తే దాన్ని భక్తి అన్నాడు. ఎందుకంటే చెప్పలేమండి భక్తి గురించి. కాబట్టి భిషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య. ఎంత ఇష్టమో ఈ వర్డ్ నాకు, ఎంత ఇష్టం అంటే ప్రతి క్షణం అనిపిస్తూ ఉంటుంది
అరే ఆ సూర్యుడిని చూస్తే ఈశ్వరుని యొక్క విభూతి, ఆ గాలిని చూస్తే ఈశ్వరుని యొక్క విభూతి, ప్రతి చెట్టు ప్రతి ప్రాణి ఆయన యొక్క విభూతితో నడుస్తున్నాయి. నువ్వు నేను ఏమీ నడపలే. ఎందుకు పని చేయమనిపిస్తుంది? ఎందుకు పనికొస్తామండి? ఫుడ్డు బెడ్కైతే బాగా పనికొస్తాం. పొద్దున్న లేచింది మొదలు ఎంత తింటామో ఇంకా దాని మీదే కోరిక. దాని మీద ఎన్ని బట్టలు కట్టుకుంటాం, ఎన్ని వస్తువులు కొనుక్కుంటాం. ఇంకా ఎవడన్నా ఏదన్నా కొనుక్కుంటే దాన్ని చూసి అబ్బా ఎక్కడ కొన్నారండి, ఎంత కొన్నారండి, ఏ మార్కెట్లో దొరికేస్తుందో ముందు గబగబా గూగుల్ సెర్చ్ చేసేసుకోవాలి. భగవంతుడు ఎక్కడ దొరుకుతాడని ఎప్పుడైనా అన్వేషించావా? గూగుల్లో దొరకడండి, కాబట్టి నువ్వు అన్వేషించలేవు. గూగుల్లో రూట్ మ్యాప్ పెట్టుకుని దేశం అంతా తిరిగేస్తున్నారు కదండి మీరు. ఒకసారి హౌ టు గాడ్ అని కొట్టి చూడండి, గూగుల్లో భగవంతుడు ఎక్కడ చెప్తాడు. అరే జీవితంలో గూగుల్ మహాతల్లి ఉంటే చాలండి, ఇంక ఈ జీవితం హాయిగా పోతుంది, నాకేంటి అన్నాడు ఒకడు. నేను ఇదే మాట చెప్పాను. ఇప్పుడు నన్ను గూగుల్లో నువ్వు ఎక్కడికి చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒకసారి కొట్టరా అని చెప్పి, అది దొరకదు. మరి ఇంకెందుకండి గూగుల్ ఉంటే నా జీవితం బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది. నువ్వు ఎలా బుర్రలో పెట్టుకుంటావు? అసలు నువ్వు పోయాక ఎక్కడ పోతావు? గూగుల్ రూట్ ఒకసారి మ్యాప్ పెట్టు. అయితే చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు హౌ టు అని గూగుల్ని కొట్టు, వస్తుందేమో చూద్దాం. నీకు అందనవి చాలా ఉన్నాయి. నీకు అందుతున్నట్లు చూసి మురిసిపోయి కింద మధ్య దొల్లేస్తే జీవుడు చాలా కష్టమండి. అరే ఇంతంత చదువుకుంటున్నారు, ఈ చిన్న విషయం తెలీదా అంటే తెలియదు. అలాగే ఉంటుంది. కాబట్టి విశోదేతి సూర్య, అలాగే విశోస్మాత్, దాన్ని సంకల్ప శక్తి, భగవంతుని యొక్క సంకల్ప శక్తికి లోబడి గాలి వీస్తుంది. అటువంటి గాలిని తీసుకుని నేను ఏ సంకల్పం చేస్తున్నానో ఇది మన ఇచ్చ. భగవంతుడు సంకల్పం ఎలా ఉంది, మన సంకల్పం ఎలా ఉంది? ఆయన సంకల్పం అందరికీ ఉపయోగపడేలా ఉంది. మన సంకల్పం ఎలా ఉంది? గుడుగుడు కొంచెంలా ఉంటుంది. చిన్నప్పుడు ఆడుంటారు ఇలా గుడుగుడు కొంచెం ఆట, ఇంకెంతసేపు వేలు ఈ రౌండ్ అప్ లో వేలు తిప్పుతారు. మన సంకల్పం అలాగే ఉంటుంది. మన సంకల్పం జస్ట్ మన ఇల్లు, మన పిల్లలు, మన డబ్బులు, మన వస్తువులు, మన తిండి, మన గోల. మన సంకల్పం ఇక్కడే తిరుగు కొంచెం భగవంతుడి మీదకి వెళ్తుంది. ఎందుకు? ఈ రౌండ్ అప్ జాగ్రత్తగా తిరగాలి. ఇంతే ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది, వినాలన్నా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడి సంకల్పానికి ఎన్ని ప్రాణులు పనిచేస్తున్నాయి, ఇన్ని ప్రాణులు బతికేస్తున్నాయి, ఇన్ని ప్రాణులు జీవిస్తున్నాయి. ఆయన సంకల్పం అంత గొప్పగా ఉంది. నా సంకల్పం పరిమితి దాటి వెళ్తుందా? జస్ట్ నా పరిమితి దాటి ఈసారికి నా కుటుంబానికి కాకుండా నేను ఏదైనా కొద్దిగా బయటికి చూస్తానేమో చూడండి. అలాంటి సంకల్పం ఉంటే కనుక సూర్యుడు ఎలా అయితే చేసిన ప్రకృతి శక్తుల్లో ఈశ్వరుడు దర్శనం మీకు ఇవ్వకపోతే కనుక ఈశ్వరుని సంకల్ప శక్తిని దర్శించమని శృతి ఉద్బోధిస్తోంది. అయితే ఆ దర్శనమే భక్తి అని చెప్పి, అలాంటి దర్శనాన్ని భక్తి అని చెప్పి. భక్తికి నేను మీనింగ్ చెప్పలేనండి, పడి చచ్చిపోతాను చెప్పాలంటే. ఎందుకనంటే అసలు ఇంక ప్రపంచంలో ఏ ఒక్కడికి భక్తి అంటే మీనింగ్ తెలియదు. ఇంకెలా చెప్తామండి? ఎలా చెప్పగలుగుతాం? పోనీ మీనింగ్ తెలియకపోతే తెలియకపోయింది, గొడవే లేదు. కానీ మీనింగ్ ఒకటి ఉంది. భక్తి అంటే ఏంటో? భక్తి అంటే ఇలా పరుగులు, అలా పరుగులు, ఇలాగా చేసేడాలు, అలా చేయడాలు. సో ఎన్ని రకాలు, ఇంత అలంకరణ, ఇంత గొప్పగా. ఆడెవడో వెంకటేశ్వర స్వామి కోట్లు ఖర్చుపెట్టి కిరీటం, వజ్రాలు కిరీటం చేయించాడు. ఇప్పుడు మీరు ఆయన భక్తుడు కాదంటారా? అనలే. ఎంత గొప్ప భక్తుడండి, ఇంత పెద్ద కిరీటం చేశాడు అంటే అది భక్తి అనిపిస్తుంది నాకు. ఎందుకని ఇంత డబ్బు నేను ఒక్క రూపాయి భగవంతుడి కోసం ఖర్చు పెట్టలేను, ఇంత డబ్బు ఖర్చు పెట్టేశాడు కాబట్టి వాడు భక్తుడు అని మన మనస్సులో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకండి, ఎందుకు చేయించాడు అంటే డబ్బు పుచ్చిపోయి ఎంత దోసేస్తే చేయించాలి.
ఎవ్వడికి ₹1 పెట్టకుండా ఉంటే చేయించాలి. తర్వాత దానికి కాపలాకి ఇప్పుడు గవర్నమెంట్ సొమ్మంతా పోలీసు వాళ్ళు పెట్టడానికి వెంకటేశ్వర స్వామి తిరిగి ఆయనకున్న డబ్బులన్నీ ఆయన కిరీటానికి కాపలా కాసుకోవడం జరుగుతుంది. ఏం చెప్పాలి? భగవంతుడు కదండి కాపాడు కూడా, అక్కడే వదిలేయండి. అదే భగవంతుడిని మనుషులు దోసేయడానికి, నిలువున దోసేయడానికి రెడీగా ఉంటారు. లేకపోతే దేవాదాయ భూములన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయండి? ఎంతో మంది వాళ్ళ పిల్లలకి వాళ్ళకి ఇవ్వకుండా భగవంతుడికి భూములు ఎన్నో ఇచ్చి ఉంచారు. ఆయనకి ఎందుకండి భూమి అంతా ఆయనదే కదా అని మనం తీసేసుకోవడానికి రెడీగా ఉంది. ఈ భూమి మీద నువ్వే ఉండవు, నీకెందుకు మరి అని అంటే, సో గుళ్ళెండా ధర్మకర్తల కింద మనం ఎందుకు వెళ్తున్నామో ఒకసారి ఆలోచించుకుంటే సరిపోయేది. ఆ పోస్ట్ కూడా మళ్ళీ ఎన్నో రకాల గొప్ప. అరే భగవంతుడు సేవ చేయడానికి వెళ్ళరండి. అంటే ఆయనకి ఏం అక్కర్లేదు. ఆయనకి ఎంతసేపు ప్రేమ తప్పించి రెండోది అక్కర్లేదు. ఇప్పుడు ఈ కిరీటం పెట్టినోడికి బాగా చూసుకుందాం, పాపం ఎవడో ఏమీ లేకుండా ఒక అరటిపండు సమర్పించుకుని తండ్రి ఇది ఒక్కటే ఉంది నా దగ్గర అన్న వాడికి అసలు నేను చూడను అంటే భగవంతుడు అవుతాడా? అందరినీ నువ్వు ఎంత చేసినా ఏం చేసినా అందరినీ సమానంగా చూడగలిగే మహత్తరమైన శక్తి అదే పరమాత్మ. ఏ ప్రాణులు ఇప్పుడు మనం అంటే మనకి పిచ్చి ఎక్కువైపోయి మనం పెట్టుకున్న బంగారం భగవంతుడు పెట్టాలనుకుంటున్నాం. మరి మిగతా ప్రాణి ఏం చేస్తుందండి? మిగతా ప్రాణి పెడుతోందా? మరి మిగతా ప్రాణులన్నిటినీ భగవంతుడు కాపాడలే. సో ఇది మనం గమనిస్తే మనకు తెలిసిపోతుంది. భక్తి అంటే ఆయన యొక్క విభూతిని గుర్తించడం, టోటల్ గా ఆయన్నే గుర్తించడం. సూర్యుడు మొదలైన ఈశ్వరీయ శక్తుల కారణంగా మాత్రమే మానవ జీవితం స్వభాయమానంగా తీర్చిదిద్దబడడానికి అవకాశం ఉంది. మరి అటువంటి సూర్యుడిని నువ్వు గుర్తించావా? నేను చిన్నప్పుడు ఎప్పుడో చదువుతుంది, నేను భగవంతుడి గురించి మనం అన్వేషిస్తున్నప్పుడు నాకు ఎక్కడ అర్థం కాలేదు. తర్వాత మాకు సైన్స్ లో మనకి సూర్యుడి గురించి మొత్తం తెలియజేస్తారు. సౌరశక్తి అంతా తెలిసినప్పుడు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఇంకా నేను అస్సలు ఎన్ని రోజులు నిద్రపోలేదు. ఓ ఇంత శక్తి, సౌరశక్తి, భూమి అసలు సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అన్న సంగతి ఆ చిన్న వయసులో అసలు ఎంత ముద్ర పడిపోవాలో అంత ముద్ర పడిపోయింది. అది ఇప్పటికీ ఆశ్చర్యం. ఇప్పటికీ ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే అరే ఈ భూమి ఎలా తిరుగుతోంది అసలు. ఇంకా అది తెలిసాక ఇంక భగవంతుని నేను అన్వేషించలేదు. ప్రత్యక్ష ప్రమాణము సూర్యుడు. అక్కడి నుంచి సూర్యుడు ఏం చేస్తున్నాడో చూడటం మొదలుపెట్టాడు. సూర్యుడు ఏం చేస్తున్నాడండి? ఆయన యొక్క శక్తిని ఈ భూమి మీదకి ఇచ్చి అందరూ నిలబడేటట్టు చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి బుద్ధిని నాకు ప్రసాదించు తండ్రి అనే దన్నం తప్పించి రెండో దాన్ని అలా దన్నం పెట్టుకుని ఆ సూర్యుడు ఇంకా అలా చూస్తా కూర్చు. సో ఎన్ని సంవత్సరాల నుంచి అలా చూసి ఆయన చేస్తున్న పనులేంటో తెలిసి కనీసం మనం ఏం చేయగలుగుతామో అదే భగవంతుడికి నివేదన, అదే నా దృష్టిలో నైవేద్యం. సో ఓపిక ఉన్నా లేకపోయినా ఒక క్లాస్ చెప్తే అది పూజ. ఎందుకు అనంటే ఎంతో మంది భగవంతుడి గురించి తెలుసుకుంటారు, దాన్నే పూజ అంటారు. సో మీరు పొద్దుటే చక్కగా స్నానం చేసి గబగబా పువ్వులు తీసుకొచ్చి నైవేద్యాలు పెట్టి దేవుడికి ఎలా పూజ చేస్తారు, మేము కూడా అంతే. గబగబా క్లాస్కి స్నానం చేసి రెడీ అయ్యి దబదబా కూర్చొని మొత్తం మీద భగవంతుడి గురించి 4 ముక్కలు చెప్పుకుంటే నా దృష్టిలో అదే మంత్రము, అదే పూజ. సో ఈ జనం డబ్బు దోసేసి మళ్ళీ జనానికి పంచుతుంటే దిక్కుమాలిన స్థితి. మనం ఆ లోన్లు తెచ్చుకుని లేకపోతే ఆ వైట్ కార్డు మీద అవి తెచ్చుకుని వైట్ కార్డు ఎవరికండి? తిండి లేనివాడి కోసం. ఎవరికండి తిండి లేదు ఇప్పుడు, అసలు ఎవరికి తిండి లేదు. సో మనస్సు ఆకలి ఎక్కువైపోయింది, కోరికలు ఎక్కువైపోయినాయి. అది మనస్సు ఆకలి. పొట్ట ఆకలి తీర్చడానికి భగవంతుడు అందరికీ పూర్వం రోజులు కాదండి, అందరికీ సమానంగా తిండి ఉంది.
తిండికి ఎవ్వడికి లోటు లేదు. తిండికి ఇంత లోటు లేదు. మీరు అన్నదానం చేస్తే పుణ్యం అని చెప్పి పట్టుకెళ్ళి గుళ్ళో అన్నదానం చేసేస్తారు. వాళ్ళు పట్టుకెళ్ళి శుభ్రంగా సోకులు చేసో లేకపోతే అవన్నీ పట్టుకెళ్ళి ఎవడో తినకపోతే కాలువలో పోసేసి. ఇది మనం చేసే పని. మైక్‌లో పిలవాలి. లడ్డు ఉంది, బంగాళదుంప కుర్మా ఉంది, బిర్యానీ ఉంది, సాంబార్ ఉంది, 4 కూరలున్నాయి. మీరు రండమ్మా భోంచేయండి అని పిలవాలి. మరి మీరు అన్నదానం మంచిదని ఎప్పుడండి చెప్పారు? ఎప్పుడో పూర్వము పంటలు లేవు, వరదలొచ్చి అన్నం లేకపోతే మనుషులు చచ్చిపోయేవారు కాబట్టి అప్పుడు పెట్టారు అన్నదానం. యుగ యుగానికి ధర్మం మారుతుందని చెప్పాడు. సో, కలియుగ ధర్మం ఏంటంటే కలియుగం మనస్సాకలి తప్పించి పొట్టాకలి ఎవరికీ లేదండి. అటువంటి మానసిక పరిస్థితిలో మనుషులున్నారు. కాబట్టి ఇప్పుడు అన్నదానం గొప్ప కాదు. సో, కావాలంటే వాడి మనస్సుకి మందు కావాలంటే మందు, సిగరెట్ కావాలంటే సిగరెట్ ఇచ్చావంటే అది ఆడు హాయి పొందుతాడు. అలాంటి మానసిక పరిస్థితిలో మనుషులున్నారు. అంటే నేను గుళ్ళో అన్నదానం కట్టానండి. నేను భక్తుడిని అనంటే అసలు కనీసం భగవంతుడు ఏమిచ్చాడో కూడా చూడలేని మానసిక పరిస్థితిలో నువ్వు ఉన్నావంటాను నేను. ఆయన అందరికీ కడుపు నిండా అన్నం పెడుతున్నాడు. అది కూడా చూడలేని మానసిక పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మనం ఏం చెప్పాలండి దానికి? ఏం చెప్పాలి? అందుకే జ్ఞానదానం చేయాల్సొస్తుంది నేను. అదే మీకు చెప్తున్నాను. అట్‌లీస్ట్ నలుగురికి చెప్పి నీ బుర్ర కాస్త కుదురుగా కూర్చుంటుందమ్మా. సెల్ ఫోన్‌లో చక్కగా ఉచితంగా వస్తుంది. కూర్చో అని చెప్పలేని మానసిక పరిస్థితిలో మనం ఉన్నాం. ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. సత్సంగాలు పెడుతూ ఉంటాం. ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాం. వాళ్ళ ఫ్రెండ్స్‌ని ఆళ్ళు తీసుకొస్తారు. ఇన్నాళ్ళు మాకు తెలియలేదండి. మరి ఈళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా నీకు చెప్పలేదా అంటే, మాకు తెలీదండి. ఏదో ఒకళ్ళో ఇద్దరికో చెప్తారు. ఆళ్ళు రాలేదు. ఎవరు వినరండి నేనే వింటానండి. నువ్వు జ్ఞానదానం చేసుకునే అవకాశం నీకు భగవంతుడిచ్చాడు చెయ్యి. అబ్బే! నువ్వు రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. ఆ మాత్రం గూడా చేయలేరండి. చాలా కష్టం. ఇంటింటికి తిరుగుతారు కొంతమంది సత్సంగం. ఎంత మొహం మీద తలుపేసినా తిరుగుతారు. ఎందుకని? తాను తెలుసుకున్న విషయాన్ని పంచాలనే తాపత్రయం. సో, కాబట్టి ఏం చేస్తున్నాం? భగవంతుడు మనకిన్ని ఇచ్చాడు. మనం ఏం చేయగలుగుతున్నాం? అనే మానసిక పరిస్థితి లేకపోతే దాన్ని ఎలాగా అంటే మనం చూడలేం. మానవ జీవితం శోభాయమానంగా తీర్చిదిద్దడానికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. పగలు, రాత్రి అన్నింటిని ఋతువులు, సంవత్సరాలు, కాల విభాగము, అగ్ని లేకపోతే నీరు అన్నీ రాత్రి యందు ప్రకాశించడానికి చంద్రుడు, పగలు ప్రకాశించడానికి సూర్యుడు, ఓజోన్ శక్తిని ఇవ్వడానికి నక్షత్రాలు ఇన్ని ప్రకాశిస్తుంటే అంతటి ఓజోన్ శక్తిని నక్షత్రాలు ఇస్తుంటే ఆ నక్షత్రం నన్ను ఏదో హాని చేసిందని ఏడుస్తాడు. ఏం చేయాలండి? చుట్టూ చూసేసాడు. ఎవడో కనపడలేదు. పైకి చూస్తాడు. ఎవడో చెప్తాడు. నీకు ఈ రాహు, ఈ కేతువులే కలిసింది. దీన్ని బట్టి నీ నక్షత్రం ఇలా ఏడిసిందని చెప్తాడు. అరే మన పెద్దలు ఇంతటి ఉపకారం చేసినాయి అని చెప్పి ఆ నక్షత్రాలకు సంబంధించిన పేర్లు మనకు పెట్టారు. ఈ టైంలో ఈ నక్షత్ర కిరణాలు వస్తున్నప్పుడు పుట్టాడు కాబట్టి వీడు ఈ నక్షత్రంలో పుట్టాడండి బాబు. కాబట్టి వీడికి ఈ నక్షత్రానికి సంబంధించిన అక్షరం వచ్చి వీడు ఇలాగా వీడికి పేరు పెడితే ఆ నక్షత్రం అంత గొప్పవాడవుతాడని అలాంటి పేరు పెట్టారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి నువ్వు ఈ కింద ఎవడైనా నష్టం చేస్తుందంటే ఏడి చూపించి వాడిని నరుకుతానంటావు. అందుకని ఏం చేయాలండి? నీకు ఇక్కడెక్కడ నష్టం లేదురా నాయన, పైనుంచి నష్టం వస్తుందని చెప్పి నీ దగ్గర డబ్బులు లాగాలి. అప్పుడేం చేస్తాడు? పైకి చూస్తే కనపడదు. భయం, ఆల్రెడీ నష్టం జరిగిపోతుందని భయం ఉంది కాబట్టి నోరు మూసుకుని ఎలా అయినా డబ్బులు కడతాడు. మరి దానం చేసుకోరా నాన్న అంటే ఎందుకంటే దానం చేయడం అని అడుగుతాడు. ఇలాంటి భయానికి డబ్బులు కట్టమంటే రెడీగా కడతాడు. అలాంటి నక్షత్రాల్ని మనం నాకు హాని చేస్తుందన్నా అంటే ఇంక అంతకంటే పాపం ఇంకోటి ఉండదంటాను నేనైతే. ఇప్పుడు అర్జెంట్‌గా అవి లేవా అండి అని అడుగుతాడు. లేకపోతే ఎవడి దగ్గరికి వెళ్లి మా గురువుగారు లేవన్నారండి అని చెప్తాడు. ఏం చెప్పాలండి? నువ్వు విచారణ చెయ్యి. ఇది కరెక్టా కాదా? ఏ నక్షత్రం నాకు హాని చేస్తుంది? ఎందుకు చేస్తుంది? అసలు ఆ నక్షత్రం ఎవరు? అది ఎక్కడుంది? ఎంత దూరంలో ఉంది? దాని పని ఏంటి?
ఇలాంటి ఏం ఆలోచించే పని లేదు. ఆయన ఎవడో పెద్ద గురువు టీవీలో చెప్పాడండి, నేను విన్నానండి. టీవీలో చెప్తే ఆడు పెద్ద గురువు ఎలా అయ్యాడు? అంటే ఏ రీసెర్చ్ చేసి అయ్యాడు? అవి ఏం అక్కర్లేదండి. ఆయన ఇంత బొజ్జ వేసుకుని ఉన్నారు, చక్కగా ఇన్ని రుద్రాక్షలు వేసుకున్నారు అని అంటే ఇంకేం చెప్తాం? ఏం చెప్పగలుగుతాం? కాబట్టి కాల విభాగము కాని, ఋతువులు కాని, ఎన్ని ఏర్పాట్లు భగవంతుడు, ఎన్ని ఆర్డర్, ఎంత ఆర్డర్ లో పెట్టాడు అసలు. దేనికి సంబంధం లేకుండా ఏది ఎప్పుడు ఏ కక్ష ఎలాంటి కక్షలో తిరగాలి. రివర్స్ లో తిరిగితే అందరం మసి మాడైపోతాం. అయినా అలా తిరగవు. ఎన్ని యుగాల నుంచి ఆర్డర్ లో డ్యూటీ, ఎంతటి కర్తవ్యం. అలాంటి కర్తవ్యంతో అన్ని ఋతువులు భగవంతుని ఇచ్చే ప్రకారం నడుస్తున్నది. నడుస్తున్న వాటిని మీరు గమనిస్తే మీకు ఈశ్వరుని యొక్క విభూతి తెలియబడుతుంది. దాన్ని భక్తి అన్నారు. ఇప్పుడు నీకు ప్రేమ ఉంటే తడుముకోవట్లే, ప్రేమ ఉంది పిల్లలంటే అడిగి ఏమి ఇష్టం, ఏం కావాలి, కింద మీద దొల్లేస్తావు. అసలు నీ రక్తం అంతా తాకట్టు పెట్టి గ్లాసులో పోసి అడి తాగేస్తానంటే పోసి ఇచ్చేస్తాం కూడా. మరి భగవంతుడు అంటే అంత ప్రేమ ఉందా? అస్సలు లేదు. కాబట్టి ఈ ప్రకాశము, ఈ వేడి, ఈ ఔషధులు ఇవన్నీ రసం కింద నింపి మనకు ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు మహానుభావుడు. ఎలా చెప్పాలండి? ఎంత చెప్పినా తక్కువే భగవంతుడి గురించి. ఎంత చెప్పినా ఈ కంఠం అరిగిపోయినా పర్వాలేదు, కానీ చాలా తక్కువ అనిపిస్తుంది భగవంతుడి గురించి చెప్పాలంటే. అనుక్షణం ప్రతిక్షణం ఆస్వాదిస్తున్న నాకే కృతజ్ఞత లేదు అంటే మనం ఏమని చెప్పాలి? మోక్షం అడిగిస్తారండి టక్మని. అరే నన్న మోక్షం అంటే నువ్వు ఇలా మారాలన్నావు అనుకోండి, ధ్యానం చేసేయమంటారా, లేకపోతే ఇలా చేసేయమంటారా, అలా చేసేయమంటారా? ఏది చేసేస్తే వస్తుంది? కళ్ళు తెరిచి ఒకసారి ప్రకృతిని చూస్తే ప్రకృతి ఏ విభూతితో ఉందో తెలిస్తే తెలుస్తుంది. అవి అన్నింటినీ త్యాగమే చేస్తున్నాయి. మనం ఏం చేస్తున్నామండి? ఏ త్యాగం ఉంది మనకి? ఎంతటి జీవభావం ఉంది? కాబట్టి ఎన్ని వెదజల్లి, ఎన్ని వెన్నెలలు వెదజల్లి, ఎన్ని ఔషధాలు ఇచ్చి, ఎన్ని చేసి ఈ భూమి నుంచి మీరు ఏది తీసుకోండి, మీకు కావాల్సిన అన్ని విటమిన్లు, అన్ని మినరల్స్ అన్ని భూమి నుంచి వచ్చేస్తాయి. మట్టిలో అంతటి సారాన్ని తీసుకురావడానికి, అంతటి సారాన్ని పెట్టి, అంతటి సారాన్ని తీసుకురావడానికి ఎన్ని కిరణాలు, తర్వాత ఎన్ని ఔషధులు, ఎన్ని రకాల నక్షత్రాల నుంచి ఎన్ని రకాల కిరణాలు పంపిస్తే ఆ భూమి తనని తాను శుద్ధి చేసుకుంటూ ఆ సారాన్నంతా, శక్తినంతా పిండి 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 మొక్క నుంచి మనకి ఇస్తుంది. అలాగే ఆ మొక్క సారాన్నంతా తీసుకుని ఎంతటి కృతజ్ఞత భావంతో అందరికీ ఆహారాన్ని అందిస్తుంది. ఇవన్నీ ఒక్క మనిషి తప్పించి ప్రపంచానికి ఏ ప్రాణి హాని కాదండి. పులి కూడా హాని కాదు, విష జంతువులు ఏది హాని కాదు. మనిషి మాత్రమే ఇంత దుర్మార్గం. మన జస్ట్ సౌకర్యం కోసం ఇమీడియట్లీ ఏసీ పెట్టుకుంటాం, జస్ట్ సౌకర్యం కోసం ఫ్రిడ్జ్లు వాడతాం, జస్ట్ సౌకర్యం కోసం ఇన్ని తరంగాలు గాల్లోకి వదిలేస్తారు. మీరు ఒక్క సెల్ ఫోన్ వాడారనంటే గాల్లోకి ఎన్ని తరంగాలు మనం పంపించాం. ఇంట్లో ప్రతి ఒక్కడికి సెల్ ఫోన్. ఎన్ని గాల్లో ఎన్ని తరంగాలు, ఎన్ని కెమికల్స్, ఎన్ని రకాలు, ఎన్ని పంపించాలో అన్ని పంపిస్తాం. సో ఇన్ని రకాలు పంపించి ఇన్ని ఔషధులు నాశనం చేసుకుని రోగాలు తెచ్చుకునే పరిస్థితి. ఏ ప్రాణికి హాస్పిటల్ అక్కర్లేదండి. ఎందుకని? ఏ ప్రాణి పంచభూతాల్ని హాని చెయ్యట్లేదు కాబట్టి వాటికి ఏ ప్రాణికి ఇంత భయం లేదు. ఇన్ని రకాలు పెట్టుకుని మనకే భయం. చూసారా ఎందుకు భయం వేస్తుందంటే నేను చేసిన దుర్మార్గం నన్ను మింగేస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే ఇంకేం చెప్పక్కర్లేదు.
ఎందుకమ్మా ఉట్టినే అన్ని వాడుతున్నావు అన్నాం అనుకోండి, అబ్బే సౌకర్యం, ఒక్క మనిషికి ఎంత సౌకర్యం కావాలండి, ఎన్ని కంఫర్ట్స్ ఇవ్వనివ్వండి తృప్తి లేదు. సో ఇన్ని రకాలతో మనం శుభ్రంగా ఈ పంచభూతాలన్నీ నాశనం చేస్తాం. ఇంతటి పంచభూతాల శక్తిని, భగవంతుని యొక్క విభూతిని ఒక పక్క నాశనం చేస్తూ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాడు. లేకపోతే రోజంతా నేను జాగరణ ఉండి ఉపవాసం ఉండి భగవంతుడి కోసం ఇంత భజన చేశానండి అంటాడు. ఇది మానే, నువ్వు వాడకం మానే, కొన్ని నీకు అవసరం లేని దాని వస్తువుని చేత్తో తీసుకోకు. అవసరం లేకుండా దాన్ని ఊరికే తీసుకుంటే భూమి నుంచి సారాన్ని వేస్ట్ చేసినట్టు. తినే ఆహారాన్ని ఎంత వేస్ట్ చేస్తారండి. ఒక్క మెతుకు మన నోట్లోకి రావాలంటే ఎంతో పుణ్యం కావాలండి. భగవంతుని యొక్క శక్తి ఎంతో వాడతాం మనం. దాన్ని ఎలా వృధా చేయాలంటే అలా వృధా చేస్తారు. అందుకే చెప్తున్నాను, మనిషి కంటే హానికరమైన ప్రాణి లేరు. జ్ఞానమున్న మనిషికి ఇన్ని రకాలు చెప్పాలి. ఎన్నిసార్లు చెప్పండి, ఏం చెప్పండి, మళ్ళీ మామూలే ఉంటుంది. కాబట్టి ఇన్ని ఓషధుల యొక్క రసాన్ని నింపి మనకి ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు భగవంతుడు. దేవతలుగా వ్యవహరించే ఈ ప్రకృతి శక్తులన్నింటి వెనక ఈశ్వరుని సంకల్పమే ఉన్నది. దానికి అందుకే మన పెద్దలు ఏం చేశారంటే కృతజ్ఞతగా ఆరాధించమని చెప్పారు. అన్ని దేవతల కిందే ఆరాధించారు. వనదేవత, లేకపోతే వరుణ దేవత, అగ్ని దేవత, అన్ని రకాలు దేవతల కింద ఎందుకు మన పెద్దలు పెట్టేశారనంటే కృతజ్ఞత, శరణాగతి. నేను చచ్చిపోయి ఇవన్నీ కలిసి నాకు ఇస్తున్నాయని నేను కుంచించిపోయే పరిస్థితి రావాలి తప్పించి విర్రవీగే పరిస్థితి రాకూడదని చెప్పి మనకి అన్నింటికీ భగవంతుడు నామరూపాలు పెట్టి ఇచ్చారు. ఎవడో అడుగుతుంటాడు, ఏమని మిగతా మతాల వాళ్ళకి బెటరండి బాబు, ఒకడే దేవుడు ఉన్నాడు, మనకి ఇన్ని దేవుళ్ళు ఉన్నాం వల్ల అని ఏ దేవుడికి దండం పెట్టాలో తెలియక చిరాకు వేస్తుంది, మొత్తాన్ని మానేసాను అన్నాడు. మనం పోలేరా బాబు మానే మొత్తానికి. ఇప్పుడు మిగతా దేవుళ్ళు అని అంటే వాళ్ళు ఒక నామాన్ని పట్టుకుని వెళ్ళాడారు. టోటల్ గా భగవంతుడు అందరికీ ఒక్కటే కదండి. నువ్వు కూడా ఓ నామాన్ని పట్టుకుని వెళ్ళాడు, ఒకడే దేవుడు అవుతాడు అప్పుడు. అంటే భయం. మళ్ళీ రాముడికి పూజ చేసి హనుమంతుడికి పూజ చేయకపోతే, లేకపోతే హనుమంతుడికి పూజ చేసి రాముడికి పూజ, అరే వాళ్ళ తత్వం తెలిస్తే తెలుస్తుంది, తెలియకపోతే ఏం తెలుస్తుందండి. కాబట్టి దేవుడు గుడి చూస్తే అర్థమైపోతుంది వాడికి ఎంత భయం ఉందో. అన్ని ఫోటోలు పేర్చి కూర్చుంటాడు, అన్ని ఫోటోలకి మొదలు పెడతాడు. టోటల్ గా భగవంతుడికి పెట్టడం. ఏం చెప్పాలండి, నామరూప బుద్ధి అంటాం, దీన్ని భక్తి అనరు, నామరూప బుద్ధి అంటారు. సో ఏమేమి సంకల్పాలు, ఏమేమి గుణాలు, ఏమేమి ధ్యాసలు, వీటన్నింటినీ టోటల్ గా జీవుడు. కాబట్టి దేవతలుగా ఆరాధించి మనం ఆ దేవతలు, ఆ ప్రకృతి శక్తులు అన్నింటి వెనక ఏం నడుస్తుంది అంటే ఈశ్వరుని యొక్క సంకల్ప శక్తి ఉన్నది. మళ్ళీ ఈశ్వరుడు అంటే శివుడు అండి అని మీరు అడగకూడదు. నేను భగవంతుడికి ఊరికే ఈశ్వర అనుకోవడం. సో సంకల్పము అంటే టోటల్ గా భగవంతుని యొక్క సంకల్పం. మీ జీన్స్ ఎక్కడేయండి అన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? మా నాన్నయ్య. మీ నాన్నకి ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ తాతకి ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ నాన్న. ఎక్కడికి వెళ్తారు మీరు? ఎక్కడికి వెళ్తే టోటల్ గా వెనక్కి పోవాలి. మనం చెప్పాలంటే నీ మొత్తం టోటల్, నీ బాడీలో నీ స్కల్ కానీ, నీ మొత్తం స్కెలిటన్ కానీ, మొత్తం టోటల్ గా అంతా నీ జీన్స్ కానీ అన్ని వెనక్కి 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 వెళ్తాయి. అలా వెళ్తాం. అలాగే ఇక్కడ ఏది తీసుకున్నా నువ్వు అలా వెనక్కి వెళ్తే అది ఈశ్వరుని యొక్క శక్తి. దానికోసం మన పెద్దలు ఏం చేశారంటే వీటన్నింటినీ నువ్వు అలా వెనక్కి వెళ్ళలేవు కాబట్టి ఎక్కడికక్కడ ఎప్పుడుకప్పుడు కృతజ్ఞతగా ఆరాధించమని చెప్పారు. అందుకోసం ఇన్ని రకాలు పెట్టారు. కాబట్టి ఆ వెనక ఈశ్వరుని యొక్క సంకల్పం ఉంది. భక్తి అంటే సాధకుడు తన సంకల్ప శక్తిని కూడా
ఈశ్వరుని ఇచ్చకి వదిలేసి ఆయన ఏమి ఇస్తే అదే ప్రసాదం కింద ఈశ్వరుని సంకల్పంతో కలిపేయాలి. కలిపేయటమే శరణాగతి. దాన్ని సరెండర్ అంటారు. ఈ క్షణం ఈ సంకల్పం వస్తే దానికి నేను కదులుతున్నానా లేదా, ఇంక వేరే ఆలోచన ఉండకూడదు. ఇప్పటికప్పుడు ఇక్కడికిక్కడ నా సంకల్పంతో నేను పని చేయగలిగితే అది ఈశ్వరుని విభూతి. దాని మీద నేను నా ఇచ్చ లేదు. ఇంకా ఆయన ఎలా కదిపితే అలా కదులుతాను. అంటే సర్వసమర్పణ. ఈ శరీరాన్ని ఆయనకు సమర్పించేశాడు. అలాంటి సమర్పణ ఎంతవరకు మన జీవితంలో మనం ఇచ్చుకుంటూ వస్తుంటే జీవుడు చేస్తాడు. అప్పుడు మోక్షం రెడీగా ఉంటుంది. ప్రతి సంకల్పంలోనూ అది నాది నీది వదులుకుంటూ ఈశ్వరుని సంకల్పంతో మన సంకల్పం ముడిపెట్టేయగలిగేంత మానసిక పరిస్థితికి మనం వచ్చేయగలిగితే విడుదల, చాలా బంధ విముక్తుడవుతాడు. చాలా తొందరగా విడుదల వస్తుంది. కాబట్టి ఈశ్వరుని సంకల్పంతో కలిపేయడం అంటే అంత సామాన్యం కాదు. కాబట్టి సాధకుడు శరణాగతి, ఈశ్వరేచ్ఛకి నేను పోటీ పడాలన్న సంకల్పం. కాబట్టి ఈశ్వరుని ఇచ్చ అనుగ్రహంగా స్వీకరించి నేను జీవయాత్ర చేస్తున్నాను అనుకోండి, నీకు ఎంత స్వేచ్ఛ కావాలో అంత స్వేచ్ఛ వస్తుంది. ఓకే, అంతవరకు చెప్దామండి. ఇంకా ఉంది. ఓకే, భగవతో భక్తి దృఢాధీతమంత దృఢమైన భక్తి కావాలి. కాబట్టి నేను కొంచెం గట్టిగా చెప్తున్నాను. భజన చెప్పండి. సంగస్సు విధీయతాం భగవతో భక్తి దృఢ అధీయతాం శాంత్యాది పరిచీయతాం దృఢతరం కర్మాసు సంచజ్యతాం సద్విద్వానుపసేవ్యత అనుదినం తత్పాదుకే సేవ్యతాం బ్రహ్మైకాక్షరమధ్యతాం శృతి శిరోవాక్యం సమాకర్ణ్యతాం.